హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ వెరైటీగా చికెన్ ఫ్రై చేసుకుందాం. ముందుగా మనం చికెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. మనకు కావాల్సినవి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియా పౌడర్, మనకి ఇంకోటి కర్డ్. ఈ వీటితో మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనం 2 times అనేది చికెన్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 10 కలిపి మసాలా వేసుకుందాం. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మనకి మసాలాకి ముక్కకి మసాలా అంతా పడుతుంది. మనం కట్ని మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా సేపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఒక 1/2 అవర్ పక్కకు పెడదాం. మనం ఉల్లిగడ్డ తరుక్కోవాలి. ఉల్లిగడ్డ తరుక్కున్న తర్వాత మనం 4 పచ్చిమిరపకాయలు అనేది చీపుకొని వేసుకోవాలి. చికెన్లో మనం ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెండ్స్ సాజీరా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఒక 3-4 లవంగాలు, ఆనియన్స్, మనకి ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్లో కావాలి. కొద్దిగా మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. పసుపు, అల్లం పేస్ట్, మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. కలుపుకుందాం. మనం దీన్ని బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం కొద్దిగా సేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 5 minutes తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ 5 minutes తర్వాత చూద్దాం. చూసిన పోలేగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ కూడా మంచిగా ఉంది. ముక్క కూడా మంచిగా ఉడకాలి. ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఒక కొత్త యూట్యూబర్ని కదా ఫ్రెండ్స్. ఇక మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాను కదా ఫ్రెండ్స్, మేము కూడా డెవలప్ అయ్యేది. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ముక్క మంచిగా ఉడుకుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్. దీని దగ్గర తీసుకురా కెమెరామన్. 3 చూసుకున్నారా ఫ్రెండ్స్? మనం ఒకట్లా 2 minutesకి ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మేము డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, వితౌట్ ఎనీ గ్రేవీ. ఎందుకంటే మనకు ఆయిల్ అనేది మనకు ఉంటుంది అంతే. డీప్ ఫ్రైగా మనకి లేదు, వాటర్ కూడా యూజ్ చేయద్దు. డీప్ ఫ్రైగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది ఎంత నీట్గా అవుతుందో ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ధనియా పౌడర్ వేసుకుందాం. లిటిల్ బిట్గా మనం ధనియా పౌడర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని ధనియా పౌడర్ ఎందుకంటే లాస్ట్కి మనం చికెన్ అన్నంలో కానీ చపాతీలో కానీ తింటా ఉంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం. నేను చూసినావా ఇంత గ్రేవీ లేదు, ఇంత ఆయిల్ లేదు, చూసారా? మనకేంటంటే ఎంత కుక్ అయిపోతే అంత మనకు దగ్గరికి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది.